హాయ్ మామా, ఈ రోజు ఓజీ మూవీ రివ్యూ గురించి చూద్దాం. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపించగానే ఒక వైబ్ వచ్చేస్తుంది. అలాంటిదే ఇప్పుడు మనం ఓజీలో చూడబోయాం. ఓజీ మూవీ రిలీజ్ అవ్వగానే థియేటర్స్ మొత్తం బ్లాస్ట్ అయిపోయాయి. దానికి తగ్గట్టు ఫ్యాన్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. సుజిత్ గారి డైరెక్షన్ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. సుజిత్ డైరెక్షన్ లో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద వచ్చిన ఈ స్టైలిష్ యాక్షన్ డ్రామా మూవీ ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది. మరి ఓజీ మూవీలో ఏముంది, డైరెక్టర్ గారు ఏం చూపించారు, హీరో గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, విలన్స్ ఇంపాక్ట్ ఎంత వచ్చింది, తమన్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ ఎలా ఎలివేట్ చేశాడు. లెట్స్ గో డీప్ ఇంటూ ద సినిమాటిక్ వరల్డ్ ఆఫ్ ఓజీ. ఓజీ మూవీ స్టోరీ ముంబై బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ అవుతుంది. సత్య దాదా ప్రకాష్ రాజ్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ ఒక పోర్ట్ ని కట్టడంతో పాటు ఒక సీక్రెట్ ని కన్సియల్ చేస్తాడు. డేంజరస్ ఆర్డిఎక్స్ ని ఒక కంటైనర్ లో హైడ్ చేస్తాడు. కానీ ఆ కంటైనర్ అసలు ఎక్కడుంది, అది మాఫియా డాన్ ఓఎంఐ ఎమ్రాన్ హస్మి ప్రాపర్టీ అని తెలుస్తుంది. ఓఎంఐ తన బ్రదర్ జెమ్మీ సుదేవ్ నాయర్ ని పంపిస్తాడు. జెమ్మీ సత్యదాదా సన్ పార్తూ చంపడంతో స్టోరీలో ఇంటెన్సిటీ పెరుగుతుంది. సత్యదాదాకి ఇప్పుడు హెల్ప్ అవసరం. అందుకే శ్రీయారెడ్డి ప్లే చేసిన గీతమ్మ చెప్తుంది ఓజీ మాత్రమే ఈ సమస్యని సాల్వ్ చేయగలడు. కానీ ఇప్పుడు ఓజీ ఎక్కడ? 15 years నుండి ముంబై నుంచి దూరం పీస్ఫుల్ లైఫ్ లో నుండి కన్మణి ప్రియాంక మోహన్ డాటర్ తారాతో హ్యాపీగా బతుకుతూ ఉంటాడు. కానీ సత్యదాదా డేంజర్ లో ఉన్నాడని వినగానే ఓజీ తిరిగి ముంబైకి రిటర్న్ అవుతాడు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే గీతమ్మ సన్ అర్జున్ దాస్ కి ఓజీ మీద పర్సనల్ గా నమ్మకం ఉంటుంది. ఎందుకు ఆ నమ్మకం? ఓజీ అండ్ సత్యదాదా మధ్య ఉన్న ఓల్డ్ బాండ్ ఏంటో, అర్జున్ బిహైండ్ స్టోరీ ఏంటి, ఓఎంఐ రియల్ టార్గెట్ ఏంటి అనేది స్టోరీని డ్రైవ్ చేస్తుంది. స్టోరీ 1940s, 70s, 90s బ్యాక్ డ్రాప్ లో రన్ అవుతుంది. పీరియడ్ కాస్ట్యూమ్ సెట్స్ అన్ని రియలిస్టిక్ గా చూపించడం ట్రై చేశారు. కానీ చెప్పాలంటే మూవీలో మెయిన్ గా స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే పవర్ స్టార్ ప్రెజెన్స్. ఓజీని హీరో లాగా ఇంట్రొడ్యూస్ చేసిన విధానం, స్వాట్ ఫైట్స్, గన్ షాట్స్, మార్షల్ ఆర్ట్స్ స్టైల్ కొరియోగ్రఫీ అండ్ మాస్ ఆడియన్స్ ని హైప్ లేపుతుంది. ప్రీ ఇంటర్వెల్ లో ఓజీ హీరోయిజం పీక్ కి వెళ్తుంది. ఆడియన్స్ విజిల్స్ క్లాప్స్ తో థియేటర్ లో జోసప్ పెరుగుతుంది. ఓజీ ఒక మాస్ లీడర్ లాగా స్క్రీన్ ని కంప్లీట్లీ డామినేట్ చేస్తాడు. ఇంటర్వెల్ బ్లాక్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ తన స్టైల్లో డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ కి ఫెస్టివల్ లాగా ఫీల్ అవుతుంది. ఈ మూవీలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ తన స్వాగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ అన్ని ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసి స్టోరీ వీక్ ఉన్నా సరే పవర్ స్టార్ ప్రెజెన్స్ మూవీని బయలు చేస్తూ. ప్రియాంక మోహన్ హీరోయిన్ రోల్ వెరీ లిమిటెడ్. కన్మణి క్యారెక్టర్ లో ఫ్యామిలీ ఎమోషన్ చూపించింది కానీ స్కోప్ ఎక్కువ లేదు. ప్రకాష్ రాజ్ సత్యదాదా క్యారెక్టర్ కి తన మార్క్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇమ్రాన్ హస్మి బాలీవుడ్ విలన్ గా ఎంటర్ అయిన అండర్ రైటెన్ రోల్ తో ఇంపాక్ట్ తగ్గిపోయింది. శ్రీయారెడ్డి గీతమ్మ క్యారెక్టర్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అర్జున్ దాస్ గ్రాడ్స్ బేస్డ్ రోల్ ఇంటెన్సిటీ ఇచ్చాడు కానీ ట్రాక్ బాగా డెవలప్ చేయలేదు. రాహుల్ రవీంద్రన్ క్యామియో సర్ప్రైజ్ కానీ లిమిటెడ్ స్క్రీన్ టైమే ఇచ్చారు. ఇప్పుడు డైరెక్టర్ సుజిత్ గురించి మాట్లాడుకుందాం. సుజిత్ డైరెక్షన్ లో సాహో తర్వాత స్టైలిష్ యాక్షన్ కోసం ఫేమస్ అయిన డైరెక్టర్. ఓజీలో కూడా స్టైల్ ని ఫోకస్ చేశాడు. స్టోరీ ఫ్రెష్ కాకపోయినా ఎలివేషన్ సీన్స్ బాగా రాసుకున్నాడు. బట్ రొటీన్ స్టోరీ టైర్ 1 హీరోలకి ఎప్పుడు రాయకూడదని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఒక డైరెక్టర్ టైర్ 1 హీరోని ఎంచుకుంటున్నాడంటే బలమైన కథతో రావాలి. అట్లీస్ట్ స్క్రీన్ ప్లే అయినా ఫోకస్ చేయాలి. మంచి హైప్ ఉన్న మూవీని ఇలా చేశాడేంటి అని అనిపిస్తుంది కొన్ని చోట్ల. ఏదో బిగ్ హీరోని తీసుకున్నాం, సినిమా చేశాం, కంప్లీట్ అయ్యింది, థియేటర్స్ లో వదిలామని కాకుండా మంచి స్క్రిప్ట్ తో వచ్చామా, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేశామా, కలెక్షన్స్ బాగా రాబట్టామా, హీరోని పాన్ ఇండియా లెవెల్లో పెట్టామా. ఎవరి డైరెక్టర్ ఇలా ఆలోచిస్తే మంచిది. అట్లీస్ట్ ఒక 60% అయినా రీచ్ అవుతాడు. రొటీన్ స్టోరీతో వస్తే, అది కూడా ఒక స్టార్ హీరో అవుతే 2-3 days ఆడుతుంది. ఫ్యాన్స్ చూసి కథ రాయకండి, అందరికి నచ్చేలాగా కథ రాయండి. కానీ సుజిత్ గారి టేకింగ్ నాకు బాగా నచ్చింది. ఈసారి రొటీన్ స్టోరీస్ తో కాకుండా మంచి స్టోరీస్ తో వస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకునే పని లేదు. తమన్ గారు ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇచ్చాడు. కొన్ని సీన్స్ కి అయితే గూస్ బంప్స్ తెప్పించేలా కొట్టాడు బీజిఎం. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్ లో పవర్ ని 10 times పెంచింది. మాస్ ప్లస్ గూస్ బంప్స్ కాంబో క్రియేట్ చేశాడు మన తమన్ గారు. సినిమాటోగ్రఫీ రవి అండ్ మనోజ్. విజువల్స్ గ్రాండ్ గా కనిపించాయి. మూడీ కలర్స్, యాక్షన్ బ్యాక్ డ్రాప్స్, రొమాన్స్ లో బ్రైట్నెస్ అన్ని సినిమాటిక్ గా చాలా ఇంప్రెసివ్ చేశారు. ఇక ఎడిటింగ్ చూసుకుంటే నవీన్ నోలి డీసెంట్ గా చేశారు కానీ కొన్ని అన్నెసెసరీ సీన్స్ కట్ చేయాల్సిన అవసరం ఉంది. యాక్షన్ అండ్ కొరియోగ్రఫీ, మార్షల్ ఆర్ట్స్, స్వాట్స్, క్యాన్వాస్, గన్స్ అన్ని స్టైలిష్ గా డిజైన్ చేశారు. ఇక వీక్ పాయింట్స్ అంటే స్టోరీ ఫ్రెష్ గా లేకపోవడం బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. విలన్స్ వన్ ఆఫ్టర్ అనదర్ రావడం రిపీటెడ్ గా అనిపించింది. హీరోయిన్ ట్రాక్ రొటీన్. అర్జున్ దాస్ గాడ్స్ యాంగిల్ బాగా యూటిలైజ్
చేయలేదు. ఇంటర్వెల్ వరకు పీక్ బిల్డ్ చేసి సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ మూమెంట్స్ క్రియేట్ అయ్యాయి. ఓజీ ఫుల్ గా పవన్ ఫ్యాన్స్ కోసం డిజైన్ చేసిన ఫిలిం అనిపిస్తుంది. జనరలీ ఆడియన్స్ కి రొటీన్ ఫీల్ కలుగుతుంది. ఓజీ ఇస్ నాట్ అబౌట్ స్టోరీ, ఓజీ ఇస్ నాట్ అబౌట్ స్క్రీన్ ప్లే డెప్త్. ఓజీ ఇస్ ఆల్ అబౌట్ పవర్ స్టార్ స్వాగ్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్. సుజిత్ ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలివేషన్ ఇచ్చారు. చమన్ బీజియం మాస్ కి డబుల్ కిక్ ఇచ్చేసింది. ఈ మూవీ ఫ్యాన్స్ కి అయితే సెలబ్రేషన్ విజువల్స్, క్లాప్స్ గ్యారెంటెడ్ గా కనిపిస్తాయి. కామన్ ఆడియన్స్ కి అయితే స్టైలిష్ గా డిజైన్ చేసిన కానీ రొటీన్ గా యాక్షన్ డ్రామా అనిపిస్తుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత 5/2.5. గో అండ్ వాచ్ ద మూవీ ఓన్లీ ఫర్ థియేటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. జై హింద్, జై భారత్.